హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? నేను బాగున్నాను. మీరు కూడా బాగుండాలని ఆ దేవుని ప్రార్థిస్తున్నాను. మన ఛానల్ చూసే ప్రతి ఒక్కరూ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. అలాగే నేను చిన్న చిన్న వీడియోలు కూడా చేస్తుంటాను. షార్ట్ వీడియోలు కూడా చూడండి, లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. అలాగే ఇప్పుడు మనం ఇక్కడ ఉన్న ఊటి చెట్టు ఆ పనులు చూసేద్దాం. చూడండి ఫ్రెండ్స్, ఊటి పనులు ఎలా ఉన్నాయో చూడండి. ఇదంతా ఈ ఊటి చెట్టు నిండా ఊటి పనులే ఉన్నాయి ఫ్రెండ్స్. చూడండి, పెద్ద చెట్టు నిండగా అసలు ఏ వైపు ఏ పక్క నుంచి చూసినా చూడండి. మీకు ఇంకా నేను కెమెరాను పైకి పంపించి చూపెడతాను. చూడండి, ఫ్రెండ్స్ చూడండి. ఇదిగా చూడండి, చెట్టుకు ఎలా ఉన్నాయి చూడండి. ఈ చెట్టుకు ఇది చూడండి, మొత్తం అయ్యే చెట్టు మొత్తానికి అయ్యే ఉన్నాయి ఫ్రెండ్స్. చూడండి, ఫుల్గా చెట్టు నిండా బాగా కాచి ఉన్నాయి కాపు. చూడండి, ఇది ఇక్కడ ఒక చిన్న చెట్టు ఉంది, దీనికి కూడా ఫుల్గా ఉన్నాయి. చూడండి, ఇదంతా కూడా పల్లెటూరు నేపథ్యంలో చాలా ఎంజాయ్ అయిన విలాసమైన జీవితాలు గడుపుతుంటారు ఇక్కడ. ఎలాగంటే గవర్నమెంటు కొనకండ పొలాలు అందరికీ ఇవ్వడం జరిగింది. వాటిని సాగు చేసుకోవటము, ఆ పంటలన్నీ వేసుకోవటము, ఇంకా అలా జనాలు ఆ పంటల మీదనే పండించుకుంటారు. 2-3 పంటలు హాయిగా వాటిని నమ్ముకొని విలాసమైన జీవితాలు గడుపుతుంటారు. ఒక్కోసారి పండగ ఇబ్బంది పడుతుంటారు. ఉన్న పొలం అంతా ఇక్కడ ఏదో కొద్దిగా వేసుకోవడం జరుగుతుంది. ఫ్రెండ్స్, ఇక్కడ బలుసు పనులు చెట్టు ఉంది, చూద్దాము. చూడండి ఫ్రెండ్స్, చూడండి బలుసుకాయలు ఎలా ఉన్నాయి. అసలు చెట్టు నిండా ఎక్కడ చెట్టు కనపడినా కూడా కొద్దిగా కొంచెంగా ఎక్కడ లేవు. చూడండి, ఫుల్గా చెట్టు నిండా ఉంటాయన్నమాట. చూడండి ఫ్రెండ్స్, అలాగే ఇక్కడ ఊటి పనులు ఉన్నాయి. అసలు ఆ చెట్టు చూద్దాం. అసలు ఎలా ఉన్నాయంటే ఇంకా ఆకుల కంటే కాయలే ఎక్కువ ఉన్నాయి. అందులో పండింది చెట్టు. అది అంత ఎక్కువ పంట రావటం ఇది ఎప్పుడన్నా 10 ఏళ్ళకు 5 ఏళ్ళకు అట్లా దొరుకుతుంది. ప్రతి ఏడు అనేది కాయం అనమాట ఊటి పనులు. చూడండి చెట్టు కంటే కూడా ఆకుల కంటే కూడా ఇవే ఎక్కువ ఉన్నాయి. ఈ చెట్టు అయితే ఇంకా మాగుతున్నాయి కాయలు ఒక సైడ్ నుంచి. చూడండి, ఇదిగా అక్కడక్కడ మాగుతున్నాయి. మాగిన కాయలు చూపెడతాను మీకు. మాగిన తర్వాత చాలా రుచిగా ఉంటాయి అన్నమాట. ఇంకా అంత 2-3 రోజులలో ఇవి మాగటం జరుగుతుంది. అక్కడక్కడ మాగినాయి. కొన్ని ఒక సైడ్ నుంచి పండటం, రాలిపోవడం కూడా జరుగుతుంటుంది. ఎవరు తినకపోతే కనుక్కొని కానీ తిట్టినేమో ఏం లేదు. చూడండి ఫ్రెండ్స్, చెట్టు నిండా ఊటికాయలే ఉన్నాయి. చూడండి, ఈ చెట్టుకి చూడండి అసలు ఎన్ని ఉన్నాయో. చూడండి ఎలా ఉన్నాయో చూడండి. భయంకరంగా చెట్టు నిండా కాసి ఉన్నాయి అన్నమాట ఈ కాయలన్నీ కూడా. చూడండి, ఇక్కడ ఇప్పుడు మాగినాయి కొన్ని. వాటిని నేను మీకు కోస్తాను, చూపెడతా. మాగిన కాయలు అంటే కొంచెం మెత్తగా ఉంటాయి అప్పుడే కోస్తుంటేనే.
ఫ్రెండ్స్ ఇగో ఫ్రెండ్స్ చూడండి మాగినకాయలు చూడండి చేతిలో ఉన్నాయి నా చేతిలో. ఇక మాగినకాయలు ఇలా ఉంటాయి చూడండి. పోయి తిందాం. యమా చేస్తుగా ఉన్నాయి. ఆహా ఇదిగా ఈ చెట్టుకు మాగినీరా. ఫ్రెండ్స్ దీని ఊడి చెట్టుకు అక్కడక్కడ మాగి ఉన్నాయి, చూపెడతాం మీకు. చూడండి ఫ్రెండ్స్ ఇదిగో ఇక్కడ నల్ల బ్లాక్గా రెడ్గా ఉండే కాయలు మొత్తం పండినాయి అనమాట. రెడ్గా ఉన్నాయి మొత్తం, కొయ్యి కట్టినాయి, పండినాయి. చూడు కొంచెం చూడండి, ఇక్కడ రెడ్గా ఉంటుంది కదా, ఈ రెడ్గా ఉండే మొత్తం పండినాయి అనమాట. మేము కొంచెం కోస్తాము చూడండి. ఫ్రెండ్స్ మీకు మాగిన పనులు కోసి మేము చూపెడతాము. తెచ్చినావా? తిన్నావు చూపెట్టినా తినకూడదు. అలా ఎగిచ్చి ఈ కొమ్మ పోయి ఉన్నాయి కోసుకరా. ఫ్రెండ్స్ చూడండి, ఇక ఇవే పండుకాయలు అనమాట, మాగిన పండ్లు ఇవి. చూడండి ఎలా ఉన్నాయి, ఎర్రగా ఎలా ఉన్నాయి చూడండి. ఇవి అయితే ఎంతో అసలు చాలా రుచిగా ఉంటాయి పండినప్పుడు. ఇంకో కొంచెం టైం పడుతుంది, ఇంక 2-3 రోజులు అయితే పూర్తిగా అవి ఉన్నాయి. చూడు బాగానే ఈ చెట్టు ఇంకొక 4 చినుకులు పడితే ఇక్కడ ఉన్నాయి. ఇంకొకటి 2 రోజులలో బాగా పూర్తి స్థాయిలోకి మాగటానికి వస్తుంది ఈ చెట్టు. ఫ్రెండ్స్ చూడండి, ఇదిగా చూడండి, తిందాము. ఆహా చాలా బాగుంది. చూడండి పెన్ను, ఇప్పుడే మాగుతున్నాయి. అలాగే ఇంకొక 10-15 రోజులు అయితే ఇంకో ఈ కాయలు అయితే చూడండి, వీటినే కోరింది చెట్లు అంటారు. ఇక్కడ కొంచెం బ్లాక్ కూడా ఉన్నాయి, దీనికి కూడా అక్కడక్కడ చూడండి. మాగినప్పుడు ఏంటంటే ఇది చూడండి, ఇప్పుడు ఎల్లో కలర్ ఉన్నాయి కదా, మాగితే ఇది ఇట్లా బ్లాక్ లేక వస్తాయి. ఇక్కడ ఒక పండు ఉంది కదా చూడండి, ఇదిగా ఇట్లా బ్లాక్ లేక వస్తాయి అన్నమాట. చూడండి ఫ్రెండ్, చూడండి ఇక్కడ కొంచెం బ్లాక్గా ఒక కాయ ఉంది, అలా మొత్తం బ్లాక్ అవుతాయి అన్నమాట. ఓకే ఫ్రెండ్స్, లైక్ సబ్స్క్రైబ్ చేసుకోండి, మీకు నేను వీడియోలు వస్తూనే ఉంటాయి. ఓకే బాయ్.